థ్యాంక్ యూ. హరే కృష్ణ. మాతాజీలు, మనం పురం పైన చెండవేగుడు దండెత్తడం అనే విషయం గురించి చర్చిస్తున్నాము. చెండవేగుడు అంటే ఎవరని చెప్పారు మనకు ఆచార్యులు? హరే కృష్ణ. కాలం మాతాజీ. కృష్ణవేణి మాతాజీ కొంచెం కాలం తీసుకున్నారు కానీ చెప్పారు కరెక్ట్ గా. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి చెండవేగుడు తర్వాత అతని అనుచరులు, ఎంతమంది అనుచరులని తెలుసుకున్నాం మనం? 130 ఏమో చెప్పింది. 360. 100 పిల్లలు, ఆడపిల్లలు. కానీ ఆయనకుండే ఈ చెండవేగుని యొక్క అనుచరులు భటులు 360. వాళ్లకు మళ్ళా వాళ్ళ గంధర్వులు అని చెప్తూ గంధర్వులు కూడా ఉన్నారు, మళ్ళా 360 మంది అని చెప్పారనమాట. ఈ ఇంతమంది కలిసి ఆ పురంజనుని మీద యొక్క సామ్రాజ్యం మీదకి దాడి చేశారు. అంటే ఈ కాలము పగలు రాత్రులా కలిసి మన జీవి మీద దండెత్తుతోంది అని అర్థం అనమాట. దాని కథారూపంలో మనకు పురంజనుడు అనే ఊరు, దాని మీదకి ఈ నవరంధ్రాలతో కూడుకున్నటువంటి నగరం, అది దాని పేరు పాంచాల నగరం అని కూడా చెప్పారు. దాని మీద ఈ చెండవేగుడు అతని అనుచరులతో కలిసి దండెత్తుతాడు అని చెప్పారు అనమాట. ఇంకా ముందుకు వెళ్లే ముందు, దీనికంటే ముందు, ఈ చెండవేగుడి కంటే ముందు 12వ శ్లోకంలో ఒక చిన్న విషయం మనం కొంచెం డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఈ శ్లోకంలో అర్థంలో ఏం చెప్పారంటే, పురంజనుడు కామ్యకర్మల ఎడ కుటుంబం ఎడ ఆసక్తుడును, కలుషిత చిత్తము కలవాడయను, అమిత లౌకికాసక్తులైన వారికి ఏమాత్రము నచ్చనట్టి అంశమునకు అరుదించెను. అంటే ఏంటి మాతాజీస్? లౌకికంగా భోగారక్తులైన వారికి నచ్చని అంశం ఏంటి? మరణం మాతాజీ, మరణం, చనిపోవడం అంటే ఇష్టం ఉండదు. మరణము, ఈవెన్ వార్ధక్యం. ఎందుకంటే వాళ్ళలో భోగాసక్తులు ఉంటాయి, కానీ ఈ వార్ధక్యం వచ్చినాక ఇక మరణంతో కథ సమాప్తం అనుకోండి. వాళ్ళ భోగాలు వాళ్ళు అనుభవించలేరు, వాళ్ళకు ఆసక్తి ఉంటుంది కానీ శరీరం దానికి సహకరించదు. అందుకని ఇక్కడ ఇంత క్లియర్గా చెప్పారనమాట. ప్రియ యోషితాం, యో ప్రియ ప్రియ యోషితాం అంటే స్త్రీ సంగులైన వారికి ప్రియమైనది ఏది అంటే ఆ సమయం ఆసన్నం అవడం. విశేష మాత చెప్పినట్టు మృత్యు అని చెప్పారు, అంతేగాక వార్ధక్యం అని చివరిలో చెప్పారనమాట. ఈ రెండింటి మూలంగా వాళ్ళకు ఇష్టం ఉండదన్నమాట. ఈ మృత్యువును ఆపాలని హిరణ్యకశిపు ప్రయత్నించాడు, ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ల్యాబ్లలో ఎట్లా మనం ఇమ్మోర్టల్గా ఎట్లుంటాము, అట్లా జీవికి మరణం అంటూ లేకుండా ఉండే ప్రయత్నాలు ఏదైనా చేద్దామని శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు. కానీ కాలం ముందు అది చెల్లదు. ప్రతి ఒక్కళ్ళు కూడా మరణించాల్సిందే. ఎందుకంటే బెల్లా ఈ భౌతిక ప్రపంచం అంతే, జన్మ మృత్యు జర వ్యాధి, అది ప్రతి ఒక్క జీవి దాని నుంచి వెళ్ళాలి. అది కాక ఇక్కడ ఈ భౌతిక ప్రపంచాన్ని ఇంకే లోకం అంటాం మనం? మర్త్యలోకం. పర్ఫెక్ట్ ఆన్సర్, మర్త్యలోకం. మర్త్యలోకం అంటే ఈ దీంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మృతి అనేది తప్పదు, కాబట్టి మర్త్యలోకం అంటారు. సో ఈ పాపం వీళ్ళకి ఎంత ఆనందం అనుభవించాలని ఉన్నా కూడా వాడి జీవితం అది శాశ్వతం కాదు. చెండవేగుడు గురించి మనం ఇంతకుముందు అనుకున్నట్టు అత్యంత వేగంగా కదిలిపోయేది, ఎవ్వరి వల్ల కూడా అది ఆగనిది, ఆపలేము. మన సమయాన్ని మనం ఆపలేము. ప్లీజ్ ఒక 5 నిమిషాలు ఆగు, నువ్వు నేను పని చేసుకుంటా అంటే వింటుందా? వినదు. మనం నీటికన్నా మనం డ్యాములు కట్టి ఆపగలుగుతున్నాం, కానీ సమయాన్ని మటుకు మనము స్తంభింప చేయలేము. అది మనం గుర్తుంచుకోవాలి. మాతాజీ పాయింట్కి వస్తే, కృష్ణవేణి మాతాజీకి సంవత్సర కాలంలో యావరేజ్గా 360 రోజులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ 360 మంది గంధర్వులు
ఆ చండవేగుని యొక్క అనుచరులు అని చెప్పారనమాట. చెప్తూ మరి మరణం అనేది ఒక పురుషులకే కాదు కదా, స్త్రీలకు కూడా సంభవిస్తుంది. అందుకని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఈ కాలవేగంతో చెండవేగంతో వాళ్ళు జయించబడతారు. కాబట్టి ఇక్కడ గంధర్వులు గాంధర్వీలు ఇద్దరు కూడా ఉన్నారనమాట. సో ఆయన సైన్యము 720 అన్నమాట. చాలా పవర్ఫుల్ వాళ్ళు. 14వ శ్లోకంలో 14 మనం చెప్పేసామా నేను? చెప్పుకున్నాం మనం. దాంట్లో కూడా ఏమన్నారంటే వీళ్ళందరూ కలిసి ఇంద్రియ భోగ సామాగ్రి అంతటిని పదే పదే కొల్లగొడతారు అని. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఊరుకోరనమాట. ఈ పగళ్ళు రాత్రులతోటి ఏంటంటే మన శక్తియుక్తులు అన్నిటిని కూడా అవి హరించేస్తాయి. కాలంతో పాటు మనం అన్నిటిని కూడా ఒక్కొక్కటి మెల్లగా కోల్పోతాం అనమాట. యవ్వన దశలో ఉన్నప్పుడు మనం సుఖంగా భోగించేందుకు తయారు చేసుకున్న ఏర్పాట్లన్నీ కూడా కాలక్రమంలో అవన్నీ కూడా నశించిపోతాయి అని చెప్తున్నారు. శిలా ప్రభుపాద ఏమన్నారంటే ప్రస్తుత ఆధునిక కాలంలో మన సుఖంగా ఉండేందుకు అనేక పరికరాలు ఉప పరికరాల్ని కనుక్కోవడం జరిగింది. డిష్ వాషరు, వాక్యూమ్ క్లీనరు, ఇంకా ఏంటో కొత్తగా రోబో కూడా వస్తుంది క్లీన్ చేసేందుకు. టైం చేస్తే చాలు క్లీన్ చేస్తుంది, ఒకటి మాఫ్ కూడా చేస్తుంది. ఇట్లా ప్రతిదీ మనం సుఖపడిపోదామని ఏదో రకంతో కనుక్కుంటూ ఉంటాం. కానీ ఏ యంత్రమైనా కూడా మన ఇట్లా ఆయువు తగ్గిపోతుందో వాటికి కూడా ఒక పీరియడ్, అందుకే గ్యారంటీ అడుగుతాం మనం. కొన్నప్పుడు కొనుగోలుదారు దుకాణదారు గారు గ్యారంటీ అడుగుతాడు, అంటే ఇది ఎన్ని రోజులు పనిచేస్తుంది అని. ఈ గ్యారంటీ అంటే మొన్న ఎక్కడో విన్నా, నాకు సరే గుర్తు రావట్లేదు. అమ్మా ఏంటి కృష్ణ? మాన్యువల్ అని ఒకటి ఇస్తారు కదమ్మా దాంట్లో. అది కాదు, ఇది నేను ఈ మధ్యలో కొత్త ఎవరి ద్వారా ఎన్నో గుర్తులేదు. ఒక వ్యక్తి కుక్కర్ కొనేందుకు వెళ్తాడనమాట. కుక్కర్ కొనేందుకు వెళ్ళినప్పుడు దుకాణదారు అడుగుతాడు, దీనికి లైఫ్ టైం గ్యారంటీ ఉందా అని అడుగుతాడు అనమాట. అప్పుడు అతను అంటాడు, అమ్ముతున్న నాకు కొంటున్న నీకే లైఫ్ టైం గ్యారంటీ లేదు, ఈ వస్తువు గురించి నేనేం చెప్తాను అని. అంటే దాన్ని బట్టి ఏంటంటే దేనికి కూడా ఈ భౌతిక ప్రపంచంలో గ్యారంటీ అంటూ ఉండదు. అదే శిలా ప్రభుపాద వారు చెప్తున్నారు అనమాట. అంతేగాక ఏంటి అంటే అన్ని కూడా క్రమంగా అవి క్షీణించిపోతాయి, నశించిపోతాయి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సి ఏంటంటే జన్మ నుంచి మొదలు పెడితే మరణం దాకా మనం ప్రతిరోజు ఈ 720 మంది సైనికులు చండవేగుని యొక్క సైన్యంతో కొల్లగొట్టబడుతూనే ఉన్నాము. తర్వాత ఇంకేం చెప్పారంటే ఎప్పుడైతే మనకు మృత్యు అనేది సంభవిస్తుందో అప్పుడు వీళ్ళ వల్ల కొల్లగొట్టడం అనేది ఆగిపోతుంది. అట్లా ఆగిపోతుంది అంటే అదేంటి, ఒక దేహానికి ఆగిపోతుంది. ఎందుకంటే మనం దేహం కాదు కదా, మనలో ఉండే జీవుడు ఏం చేస్తాడు, మళ్ళా వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ అని ఇంకో దేహాన్ని తీసుకుంటాడు. ఆ దేహంలో మళ్ళా మొదలు అంటే జన్మిస్తాడు. జన్మించినప్పటి నుంచి కొట్టబడతాడు అనమాట. అంటే వాళ్ళకి రోజు పుట్టుక నుంచి మళ్ళా మృత్యు వచ్చేదాక ఈ కాలం, ఈ పగలు రాత్రులతోటి మనం ఆయుష్ నశించబోతుంది అనమాట. దీన్ని భక్త ప్రహ్లాదుడు చెప్పారట. మనకి తెలియదు, ఇంకా మన 4th ఉన్న కానీ 7th గురించి చాలా వింటున్నాం ప్రహ్లాదుని బోధనలు. దీంట్లో అంటే చర్వణానం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎప్పుడు చెప్పుకుంటే కదా, హైదరాబాద్లో ఎక్కడ చెరుకు బండి వాడు రసం తీస్తాడు, మడిచేసి మళ్ళా దాంట్లో పెట్టి రసం తీస్తాడు. అట్లా తీసి పిప్పి అయిపోయి దాంట్లో రసం అనేది ఒక్క చుక్క కూడా లేనంత. అంటే మానవులు కూడా అంతే అనమాట. దాన్ని ఏదో అనుభవించాలి అన్న కోరికతోటి అనేక జన్మలు పుడుతూ ఈ ఇంద్రియ భోగాల కోసం తాపత్రయపడతాము. అది శిల ప్రభుపాద చెప్తున్నారనమాట. ఎన్నో రకాల సౌకర్యాలు చేసుకొని ఇంద్రియ సుఖాలు అనుభవించాలనుకుంటారు. కానీ ఈ అశాశ్వతమైన దేహంతో మళ్ళా దాన్ని మనం కోల్పోతాం. మళ్ళీ కొత్త జీవితాన్ని వచ్చినప్పుడు, కొత్త శరీరం ఏర్పడ్డప్పుడు ఆ జీవికి తగినట్టు ఆ రకమైనటువంటి భోగాల్ని, ఇంద్రియ సుఖాన్ని అనుభవిస్తుంది అన్నమాట. 15వ శ్లోకం.
తే చండవేగానుచరాः పురంజనపురం యదా హర్తుమారేభిరే తత్ర ప్రత్యషేదత్ప్రజాగరః. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ చెప్పను. హరే కృష్ణ. చదవండి అమ్మా, చదవండి. థ్యాంక్ యూ. ते चण्डवेगानुचराः पुरञ्जनपुरं यदा हर्तुमारेभिरे तत्र प्रत्यषेदत्प्रजागरः. హరే కృష్ణ. అనువాద భాష్యం శ్రీల ప్రభుపాదకి జై. గంధర్వరాజు అంటే చండవేగుడు అతని అనుచరులు పురంజని పురమును కొల్లగొట్టన ఆరంభించగా 5 పడగల పాము పురరక్షణకై యత్నించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చదవండి, భాషం చిన్నదిగా చదవండి. ఓకే, థ్యాంక్ యూ. మనిషి మనం స్టార్టింగ్ నిద్రించినప్పుడు లో 1 సెకండ్ మాతాజీ, స్టార్టింగ్ లో కూడా మనం ఇది పురంజనుడి గురించి మాట్లాడుకున్నప్పుడు పురంజని వస్తుంటే ఈ పంచ పడగలతో కూడుకున్నటువంటి పాము రావడము, అది ఎవరు అని అడిగితే అప్పుడు మనకు దాని గురించి అనలైజ్ చేసి చెప్పారు. సో ఇవి ప్రాణశక్తి, 5 వాయువులు ఎప్పుడు కూడా అవి యాక్టివ్ గా ఉంటాయి. మనిషి నిద్రావస్థలో ఉన్న జాగ్రత్త స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా ప్రాణశక్తి ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి ఇది పాము ద్వారా మనకు సూచించబడింది. ఎప్పుడు మన దేహాన్ని రక్షిస్తుంది, ఈ పురాన్ని రక్షిస్తుంది అని చెప్పారు. అది దాని గురించి ఇక్కడ మళ్ళీ వస్తుంది. చదవండి. హరే కృష్ణ. మనిషి నిద్రించినప్పుడు కూడా ప్రాణము విభిన్న స్వప్నములలో సక్రియమై ఉండును. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము సమానమనేది 5 వాయువులచే ప్రాణశక్తి చుట్టబడి ఉన్నదనేది విషయము 5 తల పాముచే సూచితమవుతున్నది. దేహము నిష్క్రియముగా నున్నప్పుడు కూడా ప్రాణశక్తి సక్రియమై ఉండును. 50 ఏండ్ల వరకు మనిషి ఇంద్రియ భోగాతము చురుకుగా పనిచేయగలడు. కాని 50 ఏండ్ల పిదప అతని శక్తి సన్నగిల్లగలదు. గొప్ప శ్రమతో అతడు ఇంకొక 2-3 ఏళ్లు అనగా ఎక్కువలో ఎక్కువ 55 ఏండ్ల వరకు పనిచేయగలడేమో గాని అంతకు మించి కాదు. కనుకనే ప్రభుత్వ చట్టం ప్రకారము 55 ఏండ్ల ప్రాయము పదవి విరమణ సమయంగా భావించబడును. 50 ఏండ్ల పెదప సన్నగిల్లెడి శక్తి ఇచ్చట 5 పడగల పాముగా వర్ణించబడింది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ ప్రాణశక్తిని గురించి చెప్పారు. కానీ ఒక్క విషయం ఏంటంటే శిలా ప్రభుపాదుల వారి ఈ భాగవతానికి ఆయన పర్పోర్ట్ రాసినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు కొంత మారాయి. ఎందుకంటే మందులు, ఈ ఆధునిక వైద్య విధానాల వల్ల మన లైఫ్ స్పాన్ పెరిగింది. 50 ఏళ్లకే వాడు రిటైర్ అయిపోయింది అనుకోండి. 55 ఏళ్లకు 80 ఏళ్ళు బతికిన వాడికి 25 ఏళ్ళు సంపాదన లేకపోతే ఎంత కష్టం అవుతుంది కదా. అందుకని ఇప్పుడు ఏంటంటే అమెరికా మొదలైన ప్రాంతాల్లో వాళ్ళు వయసు అడగరు, ఎంత వయసున్నా వాళ్ళు వర్క్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే దేహంలో శక్తి తగ్గిపోతుందో వాళ్ళే ఆటోమేటిక్గా పనిచేయడం తగ్గించేస్తారు. కానీ సామాన్యంగా కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా 60 ఏళ్ళు చేశారు రిటైర్మెంట్. కరెక్టేనా కనకవల్లి మాతాజీ? రిటైర్మెంట్ ఏజ్ పెంచారు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన తగ్గిస్తే అప్పుడు అంత గొడవ పెట్టిండు. 55 ఏళ్ళు అంటే చాలా తొందరగా అన్నమాట రిటైర్ అయిపోవడం. వాళ్ళ బాధ్యతలు తీరవు, పిల్లలు చేతికి అందరు, వీళ్ళకు వైద్య అవసరాలు ఇవన్నీ ఎన్నో ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ఏంటంటే 60-65 సంవత్సరాల దాకా పనిచేస్తుంటారు. సరే, శరీరం అంత సహకరించదు, కానీ అవసరాలు మనిషిని ముందుకు నెడుతుంటాయి. ఇక్కడ ఈ ప్రాణశక్తి చెప్పండి. చెప్పింది కరెక్ట్ మాతాజీ. నా అనుభవం ఏంటంటే చెప్పమంటారా? హరే కృష్ణ. చెప్పండి. అవసరాలను బట్టి నిజంగా మనిషి మార్పు చేయాల్సిందే. ఎందుకంటే కర్మ చేయకుండా ఉండలేము, జీవితం గడవదు కూడా. అలాంటప్పుడు మా నాన్ననే, వేరే వాళ్ళు కాదు, మా నాన్ననే అందరు 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ తీసుకుంటుండే మా నాన్న 60 సంవత్సరాలకు డ్యూటీ ఎక్కిండు. 60 సంవత్సరాలకి 80 సంవత్సరాల వరకు అకౌంటెంట్ గా మన సిద్ధంబర బాజులో శ్రీకృష్ణ జ్యువెలరీ మార్ట్లో అకౌంటెంట్ గా జాబ్ చేశాడు. 80 సంవత్సరాలు చేసిన తర్వాత నాన్నకి పక్షాతం వచ్చింది. అప్పుడు ఆ కృష్ణ యజమాని ఏం చేశాడంటే, నువ్వు నిజాయితీగా మా షాప్ లో పనిచేసావు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం ఎలాగైతే పెన్షన్ పంపిస్తుందో నీ ఇంటికి నేను అట్లా పింఛన్ పంపిస్తాను సేటు, నువ్వు రావద్దు, మాకు ఇంకా షాప్ లో రాకపోయినా నీ భార్య ఉన్న రోజులు పింఛన్ ఇస్తామని ఇచ్చారు మాతాజీ. నిజాయితీ ఎంత పని చేసిందో చూడండి అక్కడ, ధర్మం అనేది. హరే కృష్ణ. అది మాకు ఎప్పుడు గుర్తుంటుంది మాతాజీ. కొన్నిసార్లు ఏంటంటే ఆర్థిక పరిస్థితులు అయి ఉండొచ్చు, కొందరు ఉట్టి కూర్చోలేక మొత్తానికి చేస్తారు 55 ఏళ్ళు. కొన్ని ఒక్కటి గుర్తుంచుకోండి, మన ఈ స్క్రిప్చర్స్ లో ఉన్నవి తప్పగా మనం ప్రస్తుత కాలంలో చేయలేము.
ఇప్పుడు నీ సంపాదనలో నువ్వు 50% నువ్వు దైవ కార్యాలకు వినియోగించమంటారు. కానీ 50%లో మరి కుటుంబ ఖర్చులు ఇవన్నీ చేయాలంటే కష్టం కదా. అందుకని యథాశక్తి అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి మనం. యథాశక్తి మనం ఎంత చేయగలిగితే అంత చేయాలి. తిట్టుకుంటూ ఇష్టం లేకుండా మనం ఇచ్చినా కూడా దాని ఫలితం దక్కదు. కాబట్టి కొన్నిసార్లు స్క్రిప్చర్స్ చెప్పే విధానంకి అది ప్రస్తుత కాలం కొంత అన్వయించుకొని మనం బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి. వాళ్ళు ఇలా చెప్పారు అని బాధపడకుండా ఇష్టం లేకుండా మనం చేయకుండా మన దాన్ని బట్టి దుప్పట్టున్నంత మటుకే కాళ్ళు చాపుకోమంటారు కదా. మనకెంత వీలైతే అంత మటుకే మనము చారిటీ చేసినా ఏది చేసినా ఆ ఎక్స్పీరియన్స్ ఖర్చు పెట్టినా దాని నుంచి వినోదాలు చేసినా ఏదైనా కూడా ఎంత చెట్టుకు అంత గాలి అనేది మనం గుర్తుంచుకోవాలి. హరే కృష్ణ. సో ఈ చాలా ఇంట్రెస్టింగ్లీ, ఎందుకంటే మా ప్రభువు కూడా అన్వయిస్తుంది అనమాట. ఇది మొన్న కూడా చెప్పారు కదా, ప్రభు చాలా ఏళ్ళైతుంది జాబ్ నుంచి ఇంకా వదలట్లేదు, ఇంకెన్ని రోజులు చేస్తారని ఇప్పుడు ఎవరు చూసినా అడుగుతున్నారు అనమాట. హరే కృష్ణ. 16వ శ్లోకం. సా సప్తభిః శతైరేకో వింశత్యా చ శతం సమాః పురంజనా పురాధ్యక్షో గంధర్వైర్యుధే బలి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. స్క్రీన్ మీద రాలే మాతాజీ 16వ శ్లోకం. వచ్చును వచ్చింది. అదే రాలే మాతాజీ. వచ్చిందమ్మా ఇప్పుడు. వచ్చింది లేదు మాతాజీ, మాతాజీ. కనిపిస్తుంది, మాకు కనిపిస్తుంది. మాతాజీ చూడండి. చదవరా మాతాజీ? హరే కృష్ణ. చదవండి. ఇప్పుడు వచ్చింది మాతాజీ. చదవాలా మాతాజీ? చదవండి. హరే కృష్ణ మాతాజీ. సప్తభిః శతైరోకో వింశత్యా చ శతం సమాః పురంజన పురాధ్యక్షో గంధర్వైర్యుధే బలి. గంధర్వైర్యుధే బలి. పురంజనుని పురమునకు అధ్యక్షుడును రక్షకుడును అగు 5 పడగల సర్పము 100 సంవత్సరముల కాలము గంధర్వులతో యుద్ధము చేసెను. గంధర్వ గణము యొక్క, ఇక్కడ కనిపిస్తలే మాతాజీ, కొంచెం పైకి కన్నాను. గంధర్వ గణము యొక్క కనిపిస్తలే మాతాజీ. సంఖ్య 725 అయినప్పటికీ అతడు ఒంటరిగా వారితో పోరెను. చూసారా, అంతేమో మీరు మిమ్మల్ని అడిగాను కదా, అందుకే మీకు ఇదే చదివేందుకు వచ్చింది. 360 పగళ్ళు, 360 రాత్రులు, ఇవన్నీ కలిపి చండవేగుని యొక్క సైనికులు ఎంతమంది ఉన్నారు? కాలం యొక్క సైనికులు 720 అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ ప్రాణశక్తి ఏదైతే పాము ద్వారా, 5 తలల పాము ద్వారా మనకు సూచించబడుతుందో అదేంటంటే పుట్టుక నుంచి మరణాంతరం మటుకు నిత్యము పోరాడుతూనే ఉండాలి. దాన్నే జీవన సంఘర్షణ. మనం వింటూ ఉంటాం ఈ జీవన సంఘర్షణ అంటే. జీవన సంఘర్షణ అంటే ఏంటి అంటే కాలానికి ఎదురీతూ మనం చేసే ప్రయత్నం అన్నమాట. ఎప్పుడైతే మనకు మృత్యు సంభవిస్తుందో, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ జీవుడు చనిపోడు అనమాట. ఎందుకు అంటే మనకు 2వ అధ్యాయంలో ఆత్మ గురించి చెప్తారు. జీవుడు అంటే యాక్చువల్గా ఈ దేహధారి కాదు, దేహంలో ఉన్నటువంటి జీవుడు. అందుకని నజాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వానభూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానేషే. ఆత్మ ఇక్కడ జీవుడు అంటే ఆత్మ. ఆత్మకు జన్మ లేదు, మృత్యువు లేదు. తర్వాత అది ఇంకేమంటున్నారు? జన్మించలేదు, జన్మించదు, జన్మింపబోదు. ఇంకా దానికి ఎప్పుడు అది ఉంటుంది, ఆల్రెడీ అది ఉందన్నమాట. జన్మరహితము, నిత్యము, శాశ్వతము. అజో నిత్య శాశ్వతోయం పురాణో అంటే పురాతనం. అటువంటి ఆత్మ దేహం నశించిన ఆత్మ నశించదు. అందుకని చెప్తాడు కదా అర్జునుడికి, నువ్వు ఎవరిని చంపుతున్నావు అనుకుంటున్నావు? నువ్వు చంపుతున్నది, నువ్వు యుద్ధం చేస్తుంది కేవలం శరీరాలతోనే. ఆత్మకు మరణం అంటూ లేదు. ఏ ఆయుధం ద్వారా దాన్ని మనము ఖండించలేము, శిక్షించలేము. ఇవన్నీ భగవంతుడిచ్చిన జ్ఞానం అర్జునుడికి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే
జనన మరణాలు లేనప్పటికీ ఇప్పుడు మనకు నిజమే ఒక జీవి అంటే ఏదైతే శరీరంతో ఆచ్ఛాదించబడిందో ఆ జీవునికి బర్త్ డెత్ లేదు, ఎప్పుడు ఎటర్నల్. కానీ ఆ దేహంలో ఉన్నన్ని రోజులు కూడా ప్రకృతి నియమాలతోటి పోటీ చేయాల్సి వస్తుంది, యుద్ధం చేయాల్సి వస్తుంది అంటున్నారు అనమాట. ఈ జీవన క్రమంలో సుఖాలు వస్తుంటే అనేక సార్లు దుఃఖాలు, ఆశాభంగాలు ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఏదైనా కూడా అవన్నీ మనము ఎదుర్కోవాల్సిందే. నాకు దుఃఖం వద్దు, నాకు కష్టం వద్దు అంటే ఆహా, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా అవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి అన్నమాట. మన కర్మల ద్వారా రాత్రి పగలు, పగలు వెంబడి రాత్రి, రాత్రి వెంబడి పగలులాగా ఈ కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి అన్నమాట. ద్వంద్వాలు మన జీవితంలో ఉండేది ఈ ద్వంద్వాలు. కానీ ఇంత అవుతున్నప్పటికీ కూడా జీవేమనుకుంటాడంటే అసలు ఏది అతని చేతుల్లో లేదు. అన్నిటి ముందు, ప్రకృతి ముందు, భగవంతుడి ముందు అసహాయుడు, కాలం ముందు. కానీ కూడా తను ఏమనుకుంటున్నాడంటే ఈ ఇంద్రియ భోగాసక్తులతో నేను చాలా హ్యాపీగా ఉన్నా అనుకుంటాడు. అది మనకుండే భ్రమ అన్నమాట. ఆ విషయం శ్రీల ప్రభుపాద చెప్తూ ఈ పాము ఈ రకంగా వాళ్ళని ఎదుర్కొంటూ ఎటువంటి స్థితికి వచ్చింది అంటే 17వ శ్లోకంలో క్షీయమాణే స్వసంబంధే ఏకస్మిన్ బహువియుధ చింతాం పరాం జగామార్తః సరాస్ర పురబాంధవః. హరే కృష్ణ. దివ్య గోలోకేశ్వర్ చదువుతారు. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. क्षीयमाणे स्वसम्बन्धे एकस्मिन् बहुभिर्युधा चिन्तां परां जगामातः సరాష్ట్రపురబాంధవః. గొప్ప వీరుల శ్రీల ప్రభుపాదకి జై. గొప్ప వీరులైనటి పలువురు సైనికులతో ఒంటరిగా పోరాడవలసి వచ్చినందున 5 తలల పాము బలము క్షీణించినదయ్యెను. తమ సన్నిహిత మిత్రుడు ఆ రీతి క్షీణ బలుడగుటను గాంచి పురంజనుడు అతని మిత్రులు పురవాసులు మిగుల కలవరపడిరి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. జగన్ ప్రభుజీ ప్రభుపాద ఉవాచ అని చెప్పమన్నారు. ఎస్ మాతాజీ, అదే గుర్తుకొచ్చి ప్రభుపాదకి చెయ్యి అన్నాను. నాకు అర్థం కాలేదు ఏంటి అనువాదం చదివేటప్పుడు చెప్పమన్నారు. భాష చెప్పినప్పుడు. ప్రభుపాద ఉవాచ అని లాస్ట్ లోనేమో థ్యాంక్ యూ. ఐ యామ్ ఆల్వేస్ యువర్ వెల్ విషర్ అని. అందుకే చూడండి ఇంగ్లీష్ లో కూడా పర్పోర్ట్ బై శ్రీల ప్రభుపాద అని చెప్తారు. అవును, ఓకే. అనువాదం బై శ్రీల ప్రభుపాద అనాలి. నాకు కనెక్ట్ కాలేకపోయింది. థ్యాంక్ యూ. యా, ఇక్కడ చూడండి కృష్ణవేణి మాతాజీ, మీకు లెక్క చెప్పాలి. ప్రాణశక్తి ఒక్కటే ఉంది, కానీ అది ఎంతమందితో దెబ్బలాడాల్సి వస్తుంది రోజు? హరే కృష్ణ. 720 మంది. చెప్పండి అదే అందుకే ఇక డౌట్ క్లియర్ అవ్వాలని చెప్తున్నా మీకు. 360 మంది గంధర్వులు, 360 మంది గాంధర్వీలు, వీళ్ళందరితో 720 మంది సైనికులతో ప్రతిరోజు ఈ పాము దెబ్బలాడుతూ ఉంటుంది అనమాట. పాపం ఒక్కటే ఒంటరిగా అలా చేస్తుంటే ఎన్ని రోజులని బలం ఉంటుంది కదా. అప్పుడు మెల్లమెల్లగా బలం క్షీణిస్తుంది అనమాట ఆ పాముది. ఎప్పుడైతే తమ మిత్రులు తమ మాతాజీ అంటే మన శరీరం అట్లనే మనం ఏమంటాం, బా చేసే ప్రాణం అలసిపోయింది అంటాం, అవునా? సేమ్ ఇక్కడ అదే, ప్రాణాలు అలసిపోయినాయి, ప్రాణాలు విసిగిపోయినాయి అని చెప్తాం. మనం చూస్తున్నాం ఆ ప్రాణాన్ని, చూడట్లేదు. కానీ మన యాక్టివిటీస్ మూలంగా వచ్చే సమస్యలే కానీ ఏవైనా సరే కొన్నాళ్లకు అలసిపోతాం. ప్రాణాలు అలసిపోయినాయి మనం అనుకుంటాం. ఎవరో నీళ్ళు ఇస్తే బాగుండు, ప్రాణాలు చల్లగా ఉంటుంది అనుకుంటాం. ఇట్లా అనమాట. ఇక్కడ కూడా ఆ రకంగా చెప్తున్నారు. యుద్ధం చేసి ఒక్కటే ఈ అధ్యక్షుడు రక్షకుడు అయినటువంటి ఆ నగరానికి రక్షక అధికారి కాబట్టి అతను పోరాడుతున్నాడు అనమాట. అంటే మన దేహంలో మన ఈ దేహం సజీవంగా ఉంది అంటే ప్రాణశక్తి. అట్లే అక్కడ పురంజనుడికి రక్షణ బాధ్యత వహించింది ఆ 5 తలల పాము కాబట్టి అది
అలసిపోతుంది అన్నమాట. రోజు అట్లా క్రమంగా అట్లా అంత బలవంతమైనటువంటి 720 మంది సైనికులతో పోరాడి ఏ అలసిపోతుంది అనమాట పాము. ఇక్కడ ఎవరెవరు బాధపడ్డారు, కలవరపడ్డారు, భయపడ్డారు అంటే పురంజనుడు, ఆయన మిత్రులు, ఆ పురంజన ఆ పురంలో ఉండే పురవాసులు అంటే సిటిజన్స్ అందరు కూడా భయపడిపోయారట. అరే ఏంటి ఇంత వీక్ అయిపోయిండే మా రక్షకుడు అని. దాని శిలా ప్రభుపాద్ వారి భాష్యంలో శిల ప్రభుపాద్కి జై ఆయన ఏం చెప్పారంటే ఈ పురవాసులందరూ ఎవరుట అంటే మన దేహంలో ఉండే వివిధ అవయవాలు అవి పురవాసులతోటి చెప్పారనమాట. పురవాసులు దెన్ బంధువులు కూడా, మన ఫ్రెండ్స్ మన బంధువులు కూడా మన దేహంలో ఉండే వివిధ దేహంలో ఒక మానవ దేహం కానీ ఒక జీవి దేహంలో ఎన్నో ఉంటాయి. మనం ప్రధానంగా చెప్పుకునేవి కొన్ని అవయవాలు అయినప్పటికీ కూడా అన్ని అవయవాల సమూహం మన దేహం. అందరూ కూడా కంగారు పడిపోయారు. ఎందుకంటే ఎటువంటి గొప్పవాడికైనా ఒంటరిగా కొన్నాడు యుద్ధం చేయగలుగుతాడు, కానీ పాపం జీవితాంతం 100 ఏళ్ళ పాటు కొందరు 100 ఏళ్ళు చేస్తారు, కొందరు 80 ఏళ్ళు చేస్తారు, కొందరు 40 ఏళ్ళు చేస్తారు. ఈ రకంగా దేహం ఉన్నంత కాలం కూడా ఆ జీవుడు యుద్ధం చేస్తూనే ఉంటుంది, చేయాల్సే వస్తుంది. ఆ జీవుడిలో ఉన్న ప్రాణ శక్తి కూడా ఎప్పుడైతే ఇంకా పూర్తి అలసిపోతాడో తిరిగి అతను పోరాడలేడు. అప్పుడు ఏంటంటే ఈ కాలానికి చండవేగుని యొక్క భటులకు లొంగిపోతాడు. అంటే కాలం మనల్ని ఆక్రమించేస్తుంది అన్నమాట. దీన్ని నేను పరపోటునాడు చదువుకోండి. భక్తి వినోద్ ఠాకూర్ గారు కూడా ఈ సందర్భాన్ని గురించి చెప్పారనమాట. అంటే కాలవశాత్తు మనం ఎలా మన శక్తియుక్తుల్ని కోల్పోతాము అని చెప్పి ఒక ఇంపార్టెంట్ పాయింట్ శిలా ప్రభుపాద చెప్పారు. అంటే ఎప్పుడైతే మన శక్తియుక్తులు అన్ని ఉడిగిపోతాయో అప్పుడు మనకేంటి సడన్ గా ఇన్నాళ్ళు భోగభాగ్యాలు అనుభవించి అట్లా ఉన్న వాళ్ళు సడన్ గా ధర్మము, పవిత్రత, భగవంతుడు అనేవి చివరిలో గుర్తుకొస్తాయి అన్నమాట వాళ్ళు. కానీ అది పొరపాటు. మనం చాలాసార్లు మనకు ఆచార్య చెప్పారు, ఎప్పటి నుంచి మనం మొదలు పెట్టాలి మన ఈ ధ్యానం కానీ భగవత్ భక్తి కానీ యవ్వనంలోంచే, బాల్యంలో కాకపోయినా చిన్నప్పుడే. యవ్వనం కాదు, బాల్యం బాల్యం నుండి కౌమారం 8 సంవత్సరాలు కౌమార ఆచరే ప్రాజ్ఞం. ప్రహ్లాద ఎవరం 5 కూడా years లాభలేదు. ముక్తమని. ఎవరైనా చాలా కష్టం మాతాజీ. అప్పుడు మన ఆసక్తులు వేరుగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు మన కృష్ణ చైతన్యం ఉన్నాడు, వాడు పుట్టినప్పటి నుంచి వాడు అవే చూస్తున్నాడు, వాడికి అదే ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే ఈ చిన్నప్పటి నుంచి ఆ ఆసక్తి కనుక అతనికి ఇట్లా అలవాటైతే జీవి వేరే వాటి వైపుగా అంత వ్యామోహం ఉంటుంది. సహజంగా ప్రకృతి సహజంగా అతనిలో ఉండే కోరికలు ఉంటాయి, ప్రవర్తన ఉంటుంది. కానీ మిగతా వాళ్ళకంటే వీళ్ళు అదుపులో ఉంటాయన్నమాట కోరికలు. ఒక సిస్టమాటిక్ లైఫ్ అలవాటు అయిపోతుంది అనమాట. అయితే వీటిలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు చివరి మనకి టైం వచ్చేసేసింది కాబట్టి మనం ఏం చేయాలంటే భగవంతుని నామం తలుచుకుందాం, యోగం చేద్దాం, ఇవన్నీ అనుకుంటారనమాట. ఇప్పుడు రియలైజ్ అయిపోతాం, చేసి మెడిటేట్ చేసి మనం చాలా పీస్ఫుల్గా ఉంచుకుంటామని అనుకుంటారనమాట. కానీ శిలా ప్రభుపాద చెప్తున్నారు, మనం కూడా అనుభవించాం. ఈ మెడిటేషన్ చేసి ప్రశాంతంగా ఉండాలి మనసుకు అనుకుంటే ముందు నుంచి అటువంటి జీవితం గడిపిన వాడికి లాస్ట్లో అది సాధ్యం కాదు. చిన్న ఉదాహరణ చెప్పాలంటే సంవత్సరం అంతా టైం వేస్ట్ చేసుకొని వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఫ్రెండ్స్ తోటి పాతకానీలు కొట్టుకుంటూ బయట పొద్దున్న సాయంత్రం క్రికెట్ ఆడేటోడికి సడన్గా పోయి ఎగ్జామ్ రాయరా అంటే రాయగలుగుతాడా? ఎందుకంటే చదవలేదు. లాస్ట్ మినిట్ చదివిన చదువుతో పరీక్షను వాడు చదవలేరు, ఉత్తీర్ణులు కాలేరు. ఉత్తీర్ణ అయినా ఒకవేళ అదృష్టం బాగుండి ప్రథమ శ్రేణి అయితే రాదు. కాబట్టి వీళ్ళు కూడా అంతే, ముందంతా ఇంద్రియ భోగాసక్తితో జీవితం గడిపి వృద్ధాప్యంలో నేను భగవంతుడి మీద ధ్యానం పెట్టుకుంటాను, మెడిటేషన్ చేస్తాను అంటే అది జస్ట్ ఐవాష్ కోసం. అదొక బూటకం అని చెప్పారు శిలా ప్రభుపాదుల వారు. ఎందుకంటే ఈ ధ్యానం అనేది చాలా ముఖ్యమైనది. మనం 6వ అధ్యాయంలో చదువుకున్నాం ధ్యానం ఎలా చేయాలి, ఎటువంటి వాడు చేయగలడు, ఆ ధ్యానం నుంచి భంగపడితే వాళ్ళకి భగవంతుడిచ్చి ఇంకో అవకాశం ఏంటి, ఇవన్నీ మనం 6th chapterలో చదువుకున్నాం. కానీ మనం ఏంటంటే ఈ ధ్యానం చేయాలంటే ధారణ ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇవన్నీ మన చిన్నప్పటి నుంచే
అలవాటు చేయాలి. దీంట్లో ఏం చెప్పారంటే ఎవరి నుంచే దాన్ని నేర్చుకోవాలని అన్నారు కానీ ఇంకా మన వాళ్ళు అన్నట్టు ఇంకా ముందుకు వెళ్ళిపోయారు. చిన్నప్పటి నుంచే అలవాటు చేయమన్నారు అన్నమాట. మొక్కై వంగు అనేది మానే వంగునా అన్నారు. ఒక వయసు దాటినాక మనకేంటంటే మన అభిప్రాయాలు భావాలు కొంచెం గట్టిగా అవుతాయి. అప్పుడు మనం వాళ్ళని మార్చడం చాలా కష్టం అన్నమాట. అందుకని చిన్నప్పటి నేర్పితే ఇంకా బెస్ట్ అన్నమాట అని చెప్పి ఈ ప్రస్తుత రోజుల్లో ఈ మెడిటేషన్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. మీరు కూర్చొని ఆలోచనలు రానియండి, ఏది ఆలోచన పర్వాలేదు. ఇవి కాదు మనకు ఈ ధ్యానం అంటే కూర్చొని భగవంతుడి పాద పద్మాల మీద మన దృష్టిని కేంద్రీకరించి భగవంతుడితో భక్తిగా ఆయన తలుచుకుంటూ ప్రియంగా ఆయన లీలలు నెమరేసుకుంటూ చేసేది ధ్యానం. కానీ ప్రస్తుతం వాళ్ళు ప్రమోట్ చేసిన ధ్యానం కాదు. ఇట్లా చేసినప్పుడు ఏంటి అంటే వాళ్లకు పరాజయమే లభిస్తుంది అని చెప్తున్నారు అనమాట. దానట దివ్య ధ్యానం అని కూడా అంటారట. అంటే ఈ మోడర్న్ మెడిటేషన్ ని దివ్య ధ్యానం అని చెప్తారు. అది ఒక మోజు అయిపోయింది ఇప్పటి ప్రజలకు శిలా ప్రభుపాద చెప్తున్నారనమాట. అదే ఆ దివ్య ధ్యానాన్ని పురంజనుడు ఆయన బంధుమిత్రులు కలిసి, ఎందుకంటే భయం, చెండవేగుడు యొక్క ప్రభావం ఎక్కువైపోతుంది, తన రక్షకుడు తన అధ్యక్షుడైనటువంటి పాము 5 తలల పాము క్రమక్రమంగా బలాన్ని కోల్పోతుంది అని తెలుసుకొని వాళ్ళు అప్పుడు ఈ దివ్య ధ్యానానికి కొంచెం ఆధారలో పడతారు అని చెప్తున్నారు అనమాట. 18th చాప్టర్లో పురంజనుని యొక్క గొప్పతనం ఇంకా దీంట్లో కూడా చెప్పడం జరుగుతుంది. సయేవ పుర్యా మధుబుక్ పంచాలేషు స్వపార్షదైః ఉపనీతం బలిం గృహ్ణన్ శ్రీజితో నా విదద్భయం. హరే కృష్ణ. హరే కృష్ణ. చదండి పద్మజ. స ఏవ పుర్యామదుః పంచాలేషు స్వపార్షదైః ఉపనీతం బలిం గృహ్ణన్ స్త్రీజితో నా విదర్భయం. పురంజనుడు పంచాల పురమున పన్నులు తీసుకునుచు మైదున భోగ రతుడై ఉండెను. పూర్తిగా స్త్రీవశుడై ఉండి అతడు తన జీవితము గడిచిపోచున్నదనియు తనకు మరణము ఆసన్నమవుచున్నదనియు ఎరగజాలము. హరే కృష్ణ. హరే కృష్ణ. పరపుటలో మనకి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ప్రస్తుత రాజకీయ అధికారులు నేతలు వీళ్ళందరూ కూడా అదే పని చేస్తున్నారు అనమాట. అసలు ప్రజల నుంచి పన్నులు ఎందుకు కలెక్ట్ చేస్తారు ప్రభుత్వం? ప్రజల సౌకర్యం కోసం. పర్ఫెక్ట్ మాతాజీ. ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు, రోడ్లు వేయడం కానీ, పాఠశాలలు కట్టించడం, వైద్యాలయాలు కట్టించడము, తర్వాత ఎవరైతే దానికి డబ్బులు చెల్లించుకోలేరో వాళ్లకు ఇప్పుడు మన దగ్గర వైట్ కార్డు ఇవన్నీ వస్తున్నాయి కదా. అంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం పన్నులు వసూలు చేయాలి. కానీ ఏమవుతుందంటే ఈ పన్నుల్లో చాలా శాతము ఈ ఇంద్రియ భోగార్థం, అంటే ప్రభుత్వాధికారుల ఇంద్రియ భోగానికే వ్యయం అవుతుంది. అది మనం చూస్తున్నాం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మినిస్టర్కి ఒక కారు, ఇంకో 2 కార్లు, వాళ్ళకు 2 ఏమంటారు ప్రొటెక్షన్, ఈ సెక్యూరిటీ గార్డులు. ఎంత ఒక యంత్రాంగానికి ఎంత డబ్బు వీళ్ళు వెచ్చిస్తున్నారంటే ప్రజలు ఎంతో కష్టపడి మనం ఏదైనా ఏది దాచుకుందామన్నా కూడా 30% మనకు పన్ను కట్టాల్సిందే. కాబట్టి మనకున్నా లేకున్నా మనం వాళ్ళ పన్నులు కట్టాల్సిందే, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వస్తాయి, వాళ్ళు శిక్షలు ఇస్తారు. తర్వాత ఇంత కష్టపడి పన్నులు తీసుకొని అదేం చేస్తున్నారంటే వాళ్ళు నాయకులు సరి అయిన వాళ్ళు కాకపోవడం వల్ల వాళ్ళ యొక్క భోగార్థం దాన్ని వినియోగిస్తున్నారు. మనము ధర్మరాజు కాలంలో, పరీక్షిత్తు కాలంలో చూసినప్పుడు ఇటువంటివి లేవు అనమాట. వాళ్ళు అప్పు పన్నులు తీసుకున్నా వాళ్ళు అది సద్వినియోగాన్ని చేసేవాళ్ళు, కానీ ఈ రకంగా దుర్వినియోగం చేయలేదు. పృథు మహారాజు కానీ వీళ్ళంతా పన్నులు విధించేవాళ్ళు, విధించి ఆ పన్నుల ద్వారా మళ్ళా ప్రజాహిత కార్యక్రమాలు చేసేవారు అనమాట. ఈ శ్రీమద్ భాగవతులు కూడా ఇట్లాంటి వాళ్ళందరూ ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. చెప్పుకుంటూ ఈ పొలిటీషియన్స్ కానీ లీడర్స్ కానీ వీళ్ళు ఏంటి అంటే ఇన్ని ఫెసిలిటీస్ తీసుకుంటున్నారు, ప్రజలు కట్టిన డబ్బు ద్వారా వీళ్ళని సౌకర్యాలు పొందుతున్నారు. కానీ
వాళ్ళకి ఈ సౌకర్యం వాళ్ళు పదవీచ్యుతులైనాక లేకుంటే మరణించిన తర్వాత ఈ సౌఖ్యాలు ఏవి వాళ్ళ వెంబడి రావు అన్న విషయం వాళ్ళు మర్చిపోతుంటారు అనమాట. మర్చిపోయినా కూడా ఏంటంటే కొందరు ఆ దీని తర్వాత ఇంక వేరే జీవితం లేదు, సరే ఇప్పుడే ఎంజాయ్ చేద్దామన్న ధోరణి కనిపిస్తుంది. అటువంటి ధోరణి అంటే మన హైందవ ఫిలాసఫీ వేదిక్ కల్చర్ ఏంటంటే మనకు తర్వాత జన్మ ఉంది, ఈ జన్మలో నువ్వు చేసే పనుల బట్టి, ఈ జన్మలోని ఆచార వ్యవహారాల బట్టి నెక్స్ట్ జన్మలో నువ్వు ఏ దేహాన్ని పొందుతావు అనేది నిర్ణయింపబడింది అని చెప్తారు. కానీ వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ జన్మే లేదు అని నా భావనలో ఉంటారనమాట. వీళ్ళందరికీ లీడరు శిలా ప్రభుపాద చెప్తున్నారు చార్వాకుడు అనేవాడు అని. ఆ చార్వాకుడు ఏంటి అంటే ఎప్పుడో ముందు శతాబ్దాల్లో ఉండేవాడట. ఆయన ఏమని చెప్పొచ్చు అంటే మనము ఈ నాస్తికుల్లో పర్వనాస్తికుడు ముందు అతను అన్నమాట. అటువంటి ఆయన ఏం ఎటువంటి సిద్ధాంతాన్ని చెప్పారంటే ఆయన బట్టి దేవుడు లేడు, వేదాలు లేవు, ధర్మాలు లేవు, ఏమి లేవు. తర్వాత ఈ జీవితంలో కంటి ద్వారా నీ స్పర్శ ద్వారా నువ్వు ఏదైతే తెలుసుకుంటావో అదే సత్యం. నీకు వేదాలు చెప్తున్నారని భగవంతుడు చెప్తున్నారని చెప్పేవేవి సత్యం కాదు, నీకు గ్యారంటీ ఏది వాటికి, అదే అతని వాదన. సెకండ్ ఏంటంటే మనకేమో భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు, 5 చెప్పారు, భూమి ఆపో అనులో వాయువు కదా. ఈయన దాన్ని బట్టి 4 ఉంటాయి. 4 ద్వారా మనము ఈ జీవి తయారవుతుంది. ఈ యొక్క ఈ భౌతిక పదార్థాలతో తయారవుతుంది కాబట్టి బాడీ ఎప్పుడైతే దహనం అవుతుందో అంతా నశించిపోతుంది. ఇంకా నెక్స్ట్ జన్మ అంటూ ఉండదు. నెక్స్ట్ జన్మ లేదు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, పాపం లేదు పుణ్యం లేదు, నీకు నచ్చిన విధంగా నువ్వు ఉండు అని. అది అనమాట అతను ఇచ్చినటువంటి డేంజరస్ ఫిలాసఫీ. అయితే నేను దాని గురించి కొంచెం సెర్చ్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే చార్వాకుడి గురువు ఎవరంటే బృహస్పతి అని. నాకు అనుమానం వచ్చింది, బృహస్పతి అంటే మరి దేవతల గురువు కూడా బృహస్పతి కదా, కానీ ఆ పేరు సమానం కానీ ఆ వ్యక్తులు సమానం కాదు. వీళ్ళ ద్వారా అప్పుడు జైన మతము, బౌద్ధ మతం తర్వాత ఈ చార్వాకుడి వల్ల ఇటువంటి సిద్ధాంతం ఒకటి ప్రచారంలోకి జరిగిందనమాట. దాని గురించి ఆయన ఏం చెప్తున్నారు అంటే శిలా ప్రభుపాద కామెంట్ ఏంటంటే ఎవరైతే అతి కాలంగా మెటీరియలిస్టు లౌకికవాదులై ఉంటారో వాళ్లకు ఇంకా అసలు ఇటువంటి తత్వం వాళ్ళని ఆకర్షిస్తుంది. కానీ ఇటువంటి తత్వం వాళ్ళను వచ్చే జన్మల్లో వాళ్ళు ఎటువంటి హీనమైన జన్మ పొందుతారో, తర్వాత ఈ జన్మాంతంలో వచ్చే మృత్యువు గాని దాని నుంచి వీళ్లకు ఎటువంటి రక్షణ కలగదు. అందుకని మనం ఎప్పుడు మనకు ఏం చెప్పినా కూడా ఆఖరికి ఈవెన్ శంకరాచార్యులు చెప్పిన కూడా ఆఖరికి ఏం చెప్పారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి అన్నారు. అంటే ఈ నాస్తిక సిద్ధాంతము భగవంతుడు నమ్మకపోవడం, వేదాలకు నమ్మకపోవడము, తర్వాత ధర్మాలని పాటించమనకపోవడము, నీ ఇష్టం వచ్చినట్టు జీవించడం, ఇవన్నీ నాస్తిక తత్వం. అది మళ్ళీ వాడిని నరకానికే చేరుస్తుంది కానీ ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి ముక్తి ఇయ్యదన్నమాట. 19th కాలస్య దుహిత కాచిత్ త్రిలోకీం మాతాజీ వరమిచ్చతి. హరే కృష్ణ. అమ్మా చెప్పమ్మా. సారీ మాతాజీ, అంటే ఇప్పుడు ఏ ఫిలాసఫీలో ఏది ఉన్నా కానీ లాస్ట్ కు మాత్రం భగవద్గీత భాగవతం ప్రకారం పునర్జన్మ అనేది ఉంది కదా, అంతే కదా మాతాజీ? అంటే మనం ఏ అసలైతే విధంగా ఉంది అనుకున్నా సరే, ఏ అది విధంగా అనుకుని వాళ్ళు ఏం చేసినా లాస్ట్ కి ఇదైతే ఉంది, అదే వర్తిస్తుంది కదా. వస్తుంది. కానీ వీడికి తెలియదు, వీడు లేదనుకుంటాడు. అనుకొని వాడు ఇష్టం వచ్చినట్టు బతికి పాపభూ ఇష్టమైన జీవితాన్ని గడుపుతాడు. దానివల్ల నెక్స్ట్ బర్త్లో వీడి యొక్క ఈ చర్యలకు ప్రతిచర్యగానే ఆ శరీరం లభిస్తుంది. కానీ అవగాహన లేదు, చెప్పినా కూడా అతను ఒప్పుకోడు దాని గురించి. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని చాలా మంది చూస్తాం, చార్వాకుడు లాంటి వాడు ఎవరు యా చూసారు. మాతాజీ, మన అందుకే ఒకసారి డౌట్ వచ్చింది. అంటే వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అంటే ఎవరిది వాళ్ళు ఫాలో చేస్తున్నప్పటికీ కూడా దీని ప్రకారమే కదా మొత్తం నడిచి. ఎందుకంటే జగత్ పిత మాత నేనే అని చెప్తున్నారు ప్రతి అది జీవికి
కాబట్టి అతను చెప్పింది అంటే ప్రతి జీవి అన్నారు, ఇక్కడ హిందువులు ఇలాంటివి ఏమి అని చెప్పలేదు కదా, అంటే అంతేకాదు అందరికి మనుషులు కూడా వర్తిస్తుంది. చెప్పలేదు, జీవి జీవి. ఎస్ యా ఎస్ మాతాజీ, సో కాబట్టి ఉంది ప్రతి అది అంతే. ఓకే. కానీ వాళ్ళు నమ్మలేదు. వాడు ఇప్పుడు సూర్యుడు బయట ఎండ వస్తుంది, తలుపులు మూసేసి సూర్యుడు లేడంటే అది ఎవరి అవివేకము? అంతే కదా, ఉన్నాడు ఆయనే, వాళ్ళు చూడదలుచుకోలేదు, వాళ్ళు బంధించుకొని వాడు చీకటిలో ఉండి సూర్యుడు ఉదయించలేదు, చీకటి ఉంది అంటే ఎట్లా ఉంటుంది? సేమ్ అట్లే అనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ కానీ మాతాజీ, ఇక్కడ వీళ్ళు నమ్మి. చెప్పండి అమ్మా పద్మజ. ఇది చార్వాకుడు గురువు బృహస్పతి అన్నారు కదా మాతాజీ, ఆ అవును, బృహస్పతి వేరు ఈయన వేరా? కాదు, వేరు వేరు వేరు. థ్యాంక్ యూ. యా, వేరు వేరు. నాకు అదే డౌట్ వచ్చింది, ఎందుకంటే బృహస్పతి దేవతల గురువు, ఆయన ఇటువంటి సిద్ధాంతాన్ని ఎందుకు చెప్తాడు అని. కానీ అతను వేరు ఇతను వేరు, పేరు మాత్రమే సమానం, వ్యక్తులు భిన్నం. యా. ఓకే. ఇప్పుడు దివ్యోగ లొకేషన్ మీరు చెప్పిన కంటిన్యూ చేస్తే, మనం విశ్వసించినా విశ్వసించకపోయినా భగవంతుడు చెప్పాడు కాబట్టి అది సత్యం. ప్రతి జీవికి అసలు ఈ భౌతిక జీవితంలో ఉండేదంటే ప్రతి పుట్టిన జీవికి మరణం అంటూ ఉంటుంది. ఆ మరణాంతరము ఎటువంటి బాడీ లభిస్తుంది అనేది ఈ జీవితంలో కాలంలో మనం చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది, అంతే కదా. అంటే కొంతమంది ఇప్పుడు మా బైబిల్లో ఇలా ఉంది, దీంట్లో ఇలా ఉంది కాబట్టి మేము ఇది పాటిస్తున్నాం కాబట్టి మాకు ఇలాగే జరుగుతుంది అంటే అది అలాగే జరిగే అవకాశమే లేదు కదా. లేదు, అంతే. యా, వాళ్ళకి తగినట్టుగానే వాళ్ళకి దేహం లభిస్తుంది, అంతే. ఓకే. 19th చాప్టర్. కాలస్య దుహిత కాచిత్ త్రిలోకీం వరమిచ్చతి పర్యటంతి న బర్హిష్మన్ ప్రత్యనందత కశ్చన. మాతాజీ, గీతా మాతాజీ చదువుతారా? కాదు, ఇప్పుడు పద్మజ చదివి ఇదేనా? ఏం చదివా పద్మజ మీరు? 18th కదా? అవును మాతాజీ, 18 ఓకే, గీతా మాతాజీ 19 చదవండి. ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా? హరే కృష్ణ ప్రణామం మాతాజీ. చదవండి. హరే కృష్ణ. ఏంటి మాతాజీ కనెక్ట్ అవ్వలేదా? నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి, ఇప్పుడు వసుంధర మాత చదువుతారు. ఓకే ఓకే మాతాజీ. కాలస్య దుహిత కాచిత్రి లోకీం పరమిచ్చతి పర్యటంతి నా బర్హిష్మన్ ప్రత్యనందత కచ్చన. ఓ ప్రాచీన బలీయము కాలము యొక్క పుత్రిక ఆ సమయమున వరాన్వేషణము చేయుచు ముల్లోకములో తిరుగుచుండెను. ఎవ్వరూ అంగీకరింపకున్నను ఆ మార్చటకు అరుదించెను. అరే భాష్యం చదవండి. భాష్యం శిలా ప్రభుపాద. భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు. కాలక్రమమున దేహము ముసలదై శక్తిహీనమైనప్పుడు వృద్ధాప్య కష్టములు దానిని ఆవరించును. జన్మము, ముసలితనము, వ్యాధి, మృత్యువు అనునవే 4 రకములైన ప్రధాన క్లేశములు. ఏ శాస్త్రజ్ఞుడు కాని తత్వవేత్త గాని ఈ 4 విధములైన క్లేశములకు పరిష్కారము చూపలేకపోయిను. ముసలితనమునందల శక్తిహీనత ఇచ్చట జర అనేది కాలకన్యక రూపమున అలంకారికంగా వివరించబడినది. ఎవరు ఆమెను ఇష్టపడకుండాను ఎవరినో ఒకరిని తన భర్తగా పొందవల్లని ఆమె ఆతృతతో నుండెను. ముదుసలి శక్తిహీనుడు అగుటకు ఎవ్వరూను ఇష్టపడరు, అయినను అది ఎల్లరకు అనివార్యమైనది. చూడండి ఎంత వాస్తవాన్ని ఎంత పొయిటిక్ గా కథ రూపంలో చెప్పారు. ప్రతి ఒక్కళ్లకు జన్మ, మృత్యు, జర, వ్యాధి ఈ 4 తప్పవు. ఆ క్లేశాలు ఎవ్వరు ఏ మోడర్న్ సైంటిస్టులు కానీ ఎంత ఎక్స్పర్ట్లు కానీ దాన్ని ఏమీ మార్చలేకపోతున్నారు, పరిష్కారం చూపలేకపోతున్నారు. ముఖ్యంగా ముసలితనం ఏంటి అంటే అందరికీ భయమే, ఎవ్వరు కూడా దాన్ని వరించారు. అందుకని ఇక్కడ ఒక కన్యగా చెప్పారనమాట. ఈ కాల కన్యగా ఈమె చెప్తూ, ఈమె ఎవరినో ఒకళ్ళను ఆశ్రయించాలి, ఎవరినో ఒకళ్ళను భర్తగా పొందాలని ఆమె చాలా ఆతృతతో ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడరు అని చెప్తున్నారు అనమాట. 20వ శ్లోకం. దౌర్భాగ్యేనాత్మనో లోకే విశ్రుతా దుర్భగేతి సా యా తుష్టా రాజ ఋషయే తు వృతా దాత్పూరవేవరం. ఎస్ గీతా మాతాజీ. హరే కృష్ణ ప్రణామం మాతాజీ. దౌర్భాగ్యేనాత్మనో లోకే
విసృతా దుర్భగేతి సా యా తుష్టా రాజ ఋషయేతు వృథాదాత్ పూరవే పరం. కాలకన్య, హరే కృష్ణ, శిల ప్రభుపాదికి జై. జై. కాలకన్య పరమ దౌర్భాగ్యురాలగుట వలన దుర్భగయని ప్రసిద్ధి చెందెను. అయినను ఒకమారు ఆమె ఒక మహారాజు పట్ల ప్రసన్నురాలయ్యను. ఆ రాజు ఆమె అంగీకరించిన కారణమున ఆమెచే గొప్ప వరమును బడసెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ మృత్యు తర్వాత ముసలితనం అనేది అందరికీ భయంకరమే. కానీ భక్తులు దాన్ని చాలా ఆదరిస్తారనమాట. అంటే వాళ్ళు అది భగవంతుడి సమీపంలోకి పోయే ప్రక్రియగా చూసి ఆనందిస్తారు, కానీ భయపడరు. అది భక్తులకు, కాముకులకు, తర్వాత భక్తులకు ఉండే వ్యత్యాసం అనమాట. ఇక్కడ ఆమె ఆమె దౌర్భాగ్యురాలు. ఎవరు ఆమెను వరించినా, ఆమె ఎవరిని వరించినా వాళ్ళకి కష్టాలు తప్పవు. కాబట్టి అందరు కూడా తనను ఆదరించరు అన్నమాట. కానీ ఒక్క రాజు ఆమె కరుణకు లోపడ్డాడు. ఎందుకు అంటే ఆ రాజు ఆమెను అంగీకరించడం వల్ల ఆవిడ అతనికి చక్కటి వరాన్ని ఇచ్చింది అని చెప్తున్నారు అనమాట. దీంట్లో ఆ స్టోరీ ఎవరిదంటే యయాతి మహారాజు. మనం చదువుకున్నాం కదా పోయినసారి, మొన్న క్లాస్ కూడా చెప్పుకున్నాం. ఏది వయసు ఉడిగిపోతున్నా కూడా అతను యవ్వనంతో ఎలా జీవించాడు, పుత్రుల యొక్క యవ్వనాన్ని అడిగి తీసుకున్నాడు వాడు అనేది విన్నాం కదా. ఇక్కడ కూడా అదే అనమాట. శుక్రాచార్యుడు శాపం ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు అతను అంటే శర్మిష్ఠను దేవయాని ఉంటారు. అయితే ఈ దేవయాని ఏమో శుక్రాచార్యుని కుమార్తె, శర్మిష్ఠ ఏమో రాకుమార్తె. కానీ ఒకసారి ఒక పరిస్థితుల్లో దేవయాని ఆమె అంటే శర్మిష్ఠ ఆమె మీద ఆగ్రహించి బావిలో నుంటేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అది వేట కోసం వచ్చిన యయాతి ఆమెకు చేకిచ్చి పైకి తీస్తాడనమాట. ఆ కాలంలో ఎవరైతే పాణిగ్రహం చేశారో అతనే భర్త కాబట్టి నువ్వు నా భర్తవు అని చెప్తుంది అనమాట. అప్పుడు తప్పనిసరి ఈ శుక్రాచార్యుని కూతురు మాట శుక్రాచార్యుడు పవర్ఫుల్ ఆయనే. అందుకని అతను ఆ బ్రాహ్మణ యువతిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఇందులో కూడా ఇచ్చారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఏంది, ఇదివరకు మన పెద్ద అమ్మమ్మలు నానమ్మలు కూడా అంతే, పెళ్ళి పుట్టింటి నుంచి వస్తుంటే వెంబడి దాసీలు వాళ్ళ వెంబడి పంపించేవాళ్ళు అనమాట. అట్లా ఈ శర్మిష్ఠను కూడా పంపిస్తారు నాకు దాసిగా. కానీ ఈ యయాతి రాజకన్య కదా శర్మిష్ఠ, ఆవిడ మీద ఆకర్షణ పెంచుకుంటాడు. వాళ్ళిద్దరి సంగతి తెలిసి మళ్ళా ఈ దేవయాని తండ్రికి కంప్లైంట్ చేస్తుంది. ఇప్పుడు అతను ఆగ్రహించి నువ్వు ముసలివాడవైపోమని ఆ యువకుడైనటువంటి యయాతికి పండు ముసలిగమ్మని శాపం ఇస్తాడనమాట. కానీ అతనికి ఏంటి ఆ భోగాసక్తత తగ్గలేదు. అందుకని అతను ఏం చేస్తాడు, తన కుమారులను మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం, కొన్ని రోజులు మీరు నా ముసలితనం తీసుకోండి, మీ యవ్వనాన్ని నేను తీసుకుంటా అంటే ఎవ్వరు ఒప్పుకోరు. ముందు లాస్ట్ పూర్వ అనే రాజు అతను మటుకు ఆ ఎక్స్చేంజ్ ఆఫర్ని ఒప్పుకుంటాడనమాట. ఈ రకంగా ఇప్పుడు ఈ చిన్నవాడైనప్పటికీ అన్నదమ్ముల్లో ఆ పూర్వకు మళ్ళీ రాజ్యాధికారం ఇస్తారనమాట. రాజ్యాధికారం ఇచ్చినప్పుడు ఏంటి అంటే, ఇక్కడ శిలా ప్రభుపాద అని చెప్పేది వేరు. ఇక్కడ ఈ యయాతి మహారాజు అటువంటి ఆ జరను ఆయన స్వీకరించాల్సి వచ్చింది. ఎందుకు స్వీకరించాడు అంటే శుక్రాచార్యుని యొక్క శాపం వల్ల అని చెప్పారు. చెప్తే శిలా ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, మనిషి ఎంతో కష్టపడి సర్వ సంపదల్ని ఐశ్వర్యాల్ని కూడబెట్టినప్పటికీ కూడా ముసలితనంలో దాన్ని అనుభవించలేడు. అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ముందు మనకు బాగా ఆకలి ఉంటుంది, తినేందుకు సరిగా ఉండదు. ఇప్పుడు ఎన్నో ఉన్నా కూడా మనం తినలేము, తింటే అరిగించుకోలేము. ఈ రకంగా దేహంలో చిన్నప్పుడు మనకు బరువు బాధ్యతలు ఎన్నో ఉండేది, ఎక్కడికి వెళ్ళకపోయేది, యాత్రలకి కానీ ఎక్కడికి. ఇప్పుడు మనకు టైం ఉంది, చేతిలో పైసలే కానీ యాత్రలకు వెళ్ళాలంటే దేహం సహకరించదు. చూడండి సన్యాసమ్మ మాతాజీ కానీ మన
ఆ నిత్యరూపిణి మాతాజీ వీళ్ళంతా యాత్రలు పోతారు. ఎందుకంటే వాళ్ళకు ఆ భక్తుల సాంగత్యంతో యాత్రలు చేయాలని ఉంటుంది. కానీ ఒక స్టేజ్ వచ్చేటప్పుడు శరీరంలో ఉండే ఆ శక్తి ఉండదు కదా, ఇదివరకున్న శక్తి. అందుకని ఏదో ఒక అనారోగ్యం వస్తుంది, కొంత కష్టపడతారు. ఇవన్నీ ఏంటంటే ఆటోమేటిక్గా మన ఈ వృద్ధాప్యంలో జరిగేది. వయసులో ఉన్నప్పటికీ ఇప్పటికి ఉండే వ్యత్యాసం అదనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే ఆ ఈ పూర్వ ఎక్స్చేంజ్ ఆఫర్లు ఏం చేశాడు, అతను రాజుగా చేశాడు యయాతి, అతనేమో యవ్వనవంతుడు అవుతాడు అనమాట. కానీ ఇక్కడ ఈ పూర్వం ఏంటంటే తన శక్తిని, యవ్వన శక్తిని తండ్రికి ఇచ్చే వల్ల అతను శక్తిహీనుడు అవుతాడు. ఆ రాజ్యం వచ్చినా కూడా రాజ్యాన్ని అతను ఏమీ చేయలేకపోయాడు. ఎట్లా అంటే పళ్ళు లేని వాడికి చెరుగడలు వచ్చినట్టు. వాడికి పళ్ళు లేవు, తినలేడు, కానీ చెరుగడలు చాలా వచ్చేసాయి. ఇట్లా అనమాట. ఇప్పుడు సేమ్ పూర్వరాజు కూడా అదే జరిగిందనమాట. అందుకని శిలా ప్రభుపాద ఎందుకు ఈ స్టోరీ చెప్పారు అంటే, మనం ముసలి వాళ్ళైనాక చేసుకుందాం కృష్ణ కాన్షియస్నెస్ ప్రాక్టీస్ అనుకుంటే లాభం లేదు అని చెప్పి, ఎంత ధనవంతుడైనా కూడా అతను ఏంటంటే ఈ ముసలితనంలో ఉండే పరిస్థితుల వల్ల కృష్ణ భక్తిలో ముందు అడ్వాన్స్ కాలేడు. అంటే ఎప్పుడైతే సక్రమంగా మన దేహావయవాలు ఉన్నాయో, మన మానసిక స్థితి ఉందో, అప్పుడే మనం భక్తి చేయడం మొదలు పెట్టాలి. అంతేగాని అన్ని జవసత్వాలు ఉడిగిపోయి దేహం మన కోఆపరేట్ చేయకుండా, మనసు మన కోఆపరేట్ చేయకుండా భక్తి చేస్తే దాంట్లో మనకు ముందుకు పోవడం అనేది అంత సులభం కాదు అని చెప్తున్నారు. ఇంకొక శ్లోకం టైం ఉంది, చూసి ఆపేస్తాను. 21 కదాచిదట మానసా బ్రహ్మలోకాన్ మహీం గతం వవ్రే బృహత్ వ్రతం మాం తు జానతి కామమోహిత. హరే కృష్ణ. నిన్న చదవని వాళ్ళు ప్లీజ్ ఎవరైనా చదవండి. కమలముఖి చదువుతావా? క్లాస్ లో హరే కృష్ణ ఉన్నావా? మాతాజీ. ఓకే మాతాజీ, ఎవరైనా చదువుతారని నేను చదవట్లేదు. హరే కృష్ణ ఓకే. చదవనా మాతాజీ? సునీత చదవండి మాతాజీ సునీత. చదవండి మాతాజీ, చదవండి చదవండి. చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కదాచిదాటమానాస బ్రహ్మలోకాన్ మహీంగతం వవ్రే బృహద్వ్రతం మాం అమ్మా తు బృహద్వ్రతం, అమ్మా బృహద్వ్రతం. బృహద్వ్రతం మాం తు జానాతి కామమోహిత. హరే కృష్ణ. నేనొక మారు అత్యున్నత లోకమగు బ్రహ్మలోకము నుండి ఈ దరిత్రికి వచ్చినప్పుడు విశ్వమంతయు చరించుచున్న కాలకన్య నన్ను కరిసెను. నేను వైష్ణిక బ్రహ్మచారిని తెలుసుకుని కాముకురాలే ఆమె తనను చేపట్టుకోమని అడిగెను. అంతేనా మత? భాష్యం చదవండి, లాస్ట్ చిన్నది. ఓకే. నారదముని నైష్ఠిక బ్రహ్మచారి అనగా అతడెన్నడూ మైథున సుఖం పాల్గొనలేదు. తత్ఫలితముగా అతడు నవయౌవనవంతుడేయుండును. ముసలితనము జర అతనిపై దాడి చేయలేదు. ముసలితనము సామాన్య మానవునిపై ఆక్రమణ చేయగలదేమో కాని నారదముని విషయమే వేరు. అతని సామాన్య మానవుడని తలుచుని కాలకన్య తన కామేచ్ఛను వ్యక్తపరచెను. స్త్రీ ఆకర్షణ తట్టుకొనటకు గొప్ప శక్తి అవసరము. ముదసలికే అది కష్టమన్నచో యవ్వనవంతుని విషయము వేరుగా తెలుపమేమున్నది. బ్రహ్మచర్య జీవనము గడుపువారు నారదముని అడుగుజాడలను అనుసరించవలను. అతడెన్నడూ జర యొక్క ప్రతిపాదనలను అంగీకరింపలేదు. మైథున భోగానురతులు జరకు బలిగాగా వారి జీవన పరిమాణము తగ్గిపోచుండెను. మానవ జీవితమును కృష్ణ భక్తికై వినియోగించి ఈ ప్రపంచమును జరాపీడితులు అతి శీఘ్రముగా మరణింపగలరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ 2 పాయింట్స్ ముఖ్యంగా డీల్ చేసింది ఏంటంటే, భక్తులు ఎటువంటి భోగారక్తులు ఉండక వాళ్ళను జర యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండదు. ఉదాహరణకు నారదుడు ఆయన స్వయం కాదనే చెప్పుకున్నారనమాట. ఎవరైతే భోగానురక్తులై ఉంటారో వాళ్ళు చిట్ట చివరికి ఆ జర వల్ల బలి అవ్వాల్సిందే అని చెప్తున్నారనమాట. అందుకని ఈ ఒక్క వాళ్ళ జీవన విధానం వల్ల వాళ్ళకు జరకు లోబడి త్వరగా మరణిస్తారు. ఈ 2 పాయింట్స్ ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. 22 నుంచి రేపు చేద్దాం. ఒక్కసారి జరిగినవి
మనము గౌరంగ దర్శన ప్రభులో బ్రీఫ్ గా చదువుతాం. 13th 14 హరే ఏం కృష్ణ చెప్పారంటే మాతాజీ. చెప్పండి అమ్మా. గురువు రోడ్డుకి మళ్ళీ యవ్వనం వస్తుంది కదా మాతాజీ, ఇచ్చేస్తాడు కదా తండ్రి. తండ్రి అతను తర్వాత భోగాలు అనుభవించి మొహం మొత్తి మళ్ళీ అప్పుడు అతనే సిగ్గుపడి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుంటాడు అనమాట. అది విన్నాను, అది కరెక్టా కాదా? ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. అంటే మనకి ఇక్కడ మెయిన్ గా చెప్పేది పూర్వరవుడికి వృద్ధాప్యం ఇచ్చినందుకు తండ్రి రాజ్యం ఇచ్చినా ఎంజాయ్ చేయలేకపోయిండు. అదే అనమాట చెప్పదలుచుకున్న పాయింట్. 13 నుంచి 18 శ్లోకాల్లో చండవేగుడు పురంజరుని యొక్క నగరాన్ని ఏ రకంగా దాడి చేశాడనే వివరాన్ని చర్చించుకోవడం జరిగింది. 13, 14 శ్లోకాల్లో చండవేగుడు అతని యొక్క అనుచరులు ఈ పుర